హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షాహీ చికెన్ కుర్మా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ప్లేట్లో ఉన్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు 1/2 కిలో చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కుని అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1.5 స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను. ఇప్పుడు 10 కాజులు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ, కొంచెం ధనియాలు కలిసి వేసుకున్నానండి. ఈ కాజు పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోవాలి. నేనైతే ఉజ్జాయింపుతో వేసేసుకున్నాను. పెరుగు అయితే పుల్లగా ఉండొద్దండి, కమ్మగా ఉంటేనే బాగుంటుంది. ఇదంతా కలుపుకొని 15-20 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను. కడాయి కూడా వేడెక్కిపోయింది. ఆయిల్ పోసుకుందాం. ఇందులో ఆయిల్ కూడా వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాజీరా వేసుకుంటున్నాను. స్టారు, దాల్చిన చెక్క, కొంచెం బగారాకు వేసుకున్నాను. ఒక 5 పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా అందులో వేసేసుకున్నా. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు 2 ఉల్లిపాయలు పొడుగ్గా కోసుకున్నాను. ఉల్లిపాయలు కూడా అందులో వేసేసుకుందాం. కుర్మాలోకి పొడుగ్గా కోసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా అందులోనే వేసేసుకుందాం. కొన్ని కాజు పలుకులు కూడా అందులో వేసుకొని వేయించేసుకుందామండి. ఇదంతా దూరగా ఫ్రై అవ్వాలి. ఈ షాహీ చికెన్ కుర్మా పూరీకి, జీరా రైస్కి, చపాతీకి చాలా బాగుంటుందండి. ఇదంతా కొంచెం బాగా వేగాలి. కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఇదంతా బాగా వేగిందండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకుందాం. ఇదంతా బాగా ఒకసారి కలుపుకుందాము. కుర్మాలో మనం కాజు వేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దాము. దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది, పెరుగు అది వేసుకున్నాం కాబట్టి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. మరి కొంచెం సేపు మూత పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ ఇందులో వేసుకున్నాను. మనకి కుర్మా కాబట్టి గ్రేవీ కూడా ఉండాలి కదా. కొంచెం సేపు మూత పెట్టి ఉడకనిద్దాం. వాటర్ అంతా బయటకు వచ్చింది. ఇదంతా ఉడికి చిక్కగా అవ్వాలండి. ఇప్పుడు నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ తిక్కిని కూర కూడా చాలా రుచి వస్తుంది. కొంచెం సేపు మూత పెట్టాను. కూర అంతా చిక్కగా అయిందండి. ఇదంతా బాగా ఒకసారి కలుపుకుందాం. ఉప్పు అది కూడా చూసుకున్నాను, అంతా సరిపోయింది. ఎంతో రుచికరమైన షాహీ చికెన్ కుర్మా కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.